బస్సులకు సంబంధించినటువంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు బస్సులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈరోజు అయితే ఈ స్లీపర్ క్లాసులకు సంబంధించి కానీ సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి చెప్పచ్చు. రానున్న రోజుల్లో ఈ అంశాలకు సంబంధించిన దానిపైన ఎలాంటి నిబంధనలు ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించిన అంశాల్లో ప్రస్తుతం తనిఖీలు అయితే ప్రత్యేకంగా స్లీపర్ క్లాస్కి సంబంధించినటువంటి బస్సులకి సంబంధించిన దానిపైన అయితే ప్రస్తుతం తనిఖీలు మంత్రి రాంప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సార్ ఏంటి ఎలాంటి పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా ఇప్పటికే 10,000 తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ బస్సులు ఏవైతే రాత్రిపూట 500 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయో అలాంటి బస్సుల్లో తప్పకుండా ఇద్దరు డ్రైవర్లను కంపల్సరీ పెట్టాలని చెప్పి ఆ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న హోమ్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నతాధికారులతో అందరితో చర్చించాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మేము బస్సుల యాజమాన్యాలకు చేతులు జోడించి ఒకటే చెప్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్లు కాబట్టి మీ ద్వారా కూడా ప్రభుత్వాలకు ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మీ మీద మాకు గౌరవం ఉంది. మీరు కూడా ప్రభుత్వానికి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినట్టు ఏదో జరిగినాయి. ఇంకా మీరు బస్సుల్లో లాజిస్టిక్స్ బస్సులు అంటే లారీలు పనిచేసేటివి ట్రావెల్ బస్సులు చేస్తే మేము ఎక్కడ ఉపేక్షించాం మొట్టమొదటిది. అలాగే బస్సుల్లో ప్రమాదాలకు కారణం అక్కడున్న డ్రైవర్లు నిద్రపోవడమో లేకపోతే డ్రైవర్లు డ్రింకులో ఉండడమో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు కాదు, ఓనర్ను అలాగే డ్రైవర్ను కూడా బాధ్యత చేసే పరిస్థితి రేపు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థకైనా 50 బస్సులు ఉండి ఒక బస్సు నియమం పాటించకపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ బస్సు సిస్టమ్ని అంతా రద్దు చేసేదానికి అలాగే సీజ్ చేసేదానికి బాధ్యత వహించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, నేను ముందు చెప్పినట్టు కూడా ఏ విధంగా ఆర్టీసీకి సంబంధించి యాజమాన్యాలు క్షుణ్ణంగా డ్రైవర్లకు డబుల్ డ్రైవర్ను అలాగే పాయింట్ టు పాయింట్ చెక్ చేసి పెడుతున్నారో అలాగే మీరు కూడా మీ మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలా, ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలా. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో ఎక్కడ తప్పు చేయకూడదు. అలాగే బస్సుల్లో సేఫ్టీ అలారం కానీ ఫైర్ ఎస్టింగ్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకూడదు. ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గించుకోవచ్చు. కేవలము బస్సుకు ఫిట్మెంట్ ఉండి మాత్రాన లేకపోతే మీరు సకాలంలో పన్నులు చెల్లించిన మాత్రాలనే ప్రమాదాలు జరగకుండా ఉండవు. దాని బస్సులు నడిపే డ్రైవర్ కూడా అతను కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. బస్సులు నడిపించే యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పులు రేపు రాబోయే కాలంలో చేయొద్దండి. రేపు రాబోయే కాలంలో ఎంత కఠిన నిర్ణయం తీసుకునేదానికైనా రవాణా శాఖ వెనుకాడదని తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు చూస్తే బస్సు ఇది దివాకర్ ట్రావెల్స్కి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అనేక సార్లు కూడా మంచి మంత్రిగా చేశారు. అలాంటి వాళ్ళే నిబంధనలు పాటిపోతే ఎట్లా చూడదు? సార్ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రమాదాల్లో ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళకంటే మాకు రాజకీయం ముఖ్యం కాదు. నేను మంత్రి అయినా కూడా బస్సు యాజమాన్యం మా పార్టీ వాళ్ళకి సంబంధించిన ప్రతిపక్షానికి సంబంధించిన ఎక్కడ ఉపేక్షించాం. మేము ఒకటే చెప్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా లాజిస్టిక్స్ అనేటివి లారీల్లోనే తీసుకొని పోవాలా, ఎక్కడ బస్సుల్లో తీసుకొని పోకూడదని చెప్తున్నాం. రోజు రోజుకు తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు గడువు ఉంటుంది ఇట్లా దానికి. ఎందుకంటే రేపు మా మీద కూడా నిందలు రాకూడదు. ఎందుకంటే ఒకే నిర్ణయం తీసుకొని ఒక వారం రోజుల్లోనూ 2 రోజుల్లోనూ అమలు చేయమంటే ఆ యాజమాన్యాలకు కూడా కొద్దిగా కోపంగా ఉండొచ్చు. కానీ ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటే తప్పకుండా ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క ఏదైతే లైసెన్స్ రద్దు చేసేదానికి కూడా కేవలం బస్సులు ఈ రాష్ట్రంలో రిజిస్టర్ అయింటేనో లేకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ కరెక్ట్గా కట్టింటేనో లేకుంటే బస్సులో ఫిట్మెంట్ ఉంటేనే ప్రమాదాలు జరగకుండా పోవండి. అక్కడ తోలే డ్రైవర్ కూడా అక్కడ డ్యూయల్ డ్రైవర్ ఉన్నాడా సింగిల్ డ్రైవర్ ఉన్నాడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యాజమాన్యానికి ఉంది. అలాగే వారి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత మా శాఖ మీద ఉంది. కాబట్టి ఈ అమెండ్మెంట్ను చట్టంలోకి తీసుకొని వస్తాం.
ఖచ్చితంగా నైట్ టైం ట్రావెల్ చేసే బస్సులు 500 కిలోమీటర్లు కానీ 400 కానీ ఆ పరిధిలో ఉండే బస్సుల్లో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ తీసుకొని వచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఈ ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతున్న స్లీపర్ బస్సుల విషయానికి వస్తే ఆ బస్సుల్లో కూడా నిబంధనలు కఠినతరం చేస్తున్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్ అనేవాడు రెస్క్యూ అవ్వగలుగుతాడా కాడా, ఆ ప్యాసింజర్ల కెపాసిటీ ఎంత, బస్సులో 30 మంది ఉన్నారు 40 మంది ఉన్నారా, అది కూడా ఒక సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి వచ్చే వారాల్లోనే మీరు గమనించవచ్చు. తప్పకుండా ఈ రంగంలో అయితే ఏ తప్పులు ఎవరు చేసినా కూడా, అధికారులు చేసినా కూడా, నేను మంత్రి చేసినా కూడా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఎవరైనా తీసినా చర్యలు అయితే ఉంటాయి. స్లీపర్ క్లాస్కి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతుంది. అంటే గతంలో కూడా ఇదే అంశం, పర్మిషన్ లేకుండా స్లీపర్ క్లాసులు లోపల మెజర్మెంట్స్ కూడా తప్పుగా ఉంటాయి అనేది ఒక అంశం. ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా? నేను ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తున్నానండి. కొన్ని చట్టాల్లో కొన్ని చట్టాల్లో ఉన్న లొసుకులతో ఈరోజు కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ నిబంధనలు కూడా కఠినతరం చేసేటప్పుడు కొన్ని కేంద్రం దగ్గర కూడా దీనికి సంబంధించి కొన్ని అనుమతులు మాకు కావాలి కాబట్టి ఇప్పటికే కేంద్రానికి రాయడం జరిగింది. అలాంటప్పుడు అక్కడి నుంచి క్షుణ్ణంగా రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ స్లీపర్ల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. అదొక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాం. సార్ ఈరోజు మీరే ప్రత్యక్షం చూశారు, ఎవ్రీడే ఇక్కడ తనిఖీలు జరుగుతాయి. కానీ ఎందుకు అంటే తనిఖీల్లో లోపాలు ఏమైనా ఉంటున్నాయా? అంటే అధికారులలో 100 మందిలో ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన అందరికీ ఆపాదించడం తప్పు. నేను ఈరోజు మంత్రిని వచ్చాను, మాలోనే తప్పు ఉండింటే ముందే కావాలంటే మేము చెప్పేసి ఉంటాము. ఇంతగా పకడ్బందీగా రావాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు కూడా మీడియా ముందర మీ ముందరే చూపిస్తున్నాం. లాజిస్టిక్స్ అనేవి క్యారీ చేయకూడదని మేము చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఆ మాట కట్టుబడి ఉంటాం. వచ్చే 5-6 రోజుల వరకు ఈ తతంగం నడుస్తుంది. ఎక్కడ లాజిస్టిక్స్ దొరికినా కూడా ఆ లాజిస్టిక్స్నే కాదు, ఆ బస్సునే సీజ్ చేస్తాం. ఫైనల్గా ప్రయాణికులకి ఏం చెప్తారు సార్ రోడ్ ట్రాన్స్పోర్ట్? మేము ప్రయాణికులను ఒకటే కోరుకుంటున్నామండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరంతా ట్యాక్స్ పేయర్స్, ఈ రాష్ట్రానికి కాదు ఈ భారతదేశ పౌరులు. మీ ప్రాణాలకు భరోసా ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, మా రవాణా శాఖకు ఉంది. కాబట్టి ఏదో 1-2 తప్పులు జరిగినంత మాత్రాన ఇలాంటి చర్యలు ఉపక్రమించే పనిలో ఉన్నప్పుడు ఎవరినైనా కూడా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. రేపు రాబోయే కాలంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాజమాన్యాలకు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీకు కూడా గౌరవం ఉంది, ప్రభుత్వం మీ తరపున పనిచేస్తూ ఉంది. మీ ట్యాక్సేషన్ విషయంలో కానీ మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా పౌరుల యొక్క ప్రాణాలను మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మీరు కూడా నిబంధనలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా తనిఖీలకు సంబంధించినటువంటి అంశంలో అయితే క్లియర్గా యాజమాన్యాలు కానీ ప్రయాణికులు కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలనే విధంగా కూడా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ చెప్తున్నారు. ప్రయాణికులు వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళ సేఫ్టీని అనేది మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ఇంకోటి, యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో అది పొలిటికల్ అవ్వచ్చు లేకపోతే నాన్ పొలిటికల్ అవ్వచ్చు, కంపల్సరీగా నిబంధనలు కనుక వాళ్ళు పాటించకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందనే విధంగా కూడా మంత్రి రాంప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, మంగళగిరి టోల్ ప్లాజా నుంచి.